డియర్ డాక్టర్ టీవీ మా బాబు వయసు 14 సంవత్సరాలు. వారం 10 రోజులుగా విపరీతమైన దగ్గు, అది కూడా పొడి దగ్గు బాగా ఇబ్బంది పెడుతుంది. డాక్టర్ని సంప్రదిస్తే మందులిచ్చారు, వాడాము, ఎలాంటి ఉపయోగమూ లేదు. ప్రతిరోజు నెబులైజర్ పెట్టమన్నారు. పెట్టిన గంట 2 గంటలు బాగానే ఉంటున్నాడు. మళ్ళీ పొడి దగ్గు, ఆయాసం మొదలవుతున్నాయి. వాడి బాధను చూడలేకపోతున్నాము. ఇది ఎలా తగ్గుతుంది? ఇదేమైనా ఆస్తమాకు దారితీస్తుందా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. దగ్గు ఆయాసము రిపీటెడ్గా రావటం అనేది ఆస్తమాది ఒక లక్షణము. దీంతో పాటు మనకి జ్వరం కూడా ఉన్నట్టయితే మనకి ఇన్ఫెక్షన్ ఉన్నట్టు అది ఒక ఇండికేషన్ అనమాట. ఇదే కాకుండా మనకి ఆస్తమా రిపీటెడ్గా వస్తుంది, నెబులైజర్తో కూడా మనకి రిలాక్సేషన్ లేదు అన్నట్టయితే బ్రాంకెక్టైసిస్ కానీ లేదా మనకి అండర్లయింగ్ వేరే ఏమన్నా నిమోనియా, క్రానిక్ నిమోనియా, టీబీ రావటము, టీబీ వల్ల నీరు వచ్చినా సరే దగ్గు ఆయాసం అనేది తగ్గకుండా వస్తుంది. సో మనకి ఎందుకు దగ్గు ఆయాసం వస్తుంది, నెబులైజర్తో కూడా మనకి రిలీఫ్ లేదు అంటే మనం ఇమ్మీడియట్గా సిటీ స్కాన్ అనేది ఒకటి చేసుకుని, సిటీ స్కాన్లో అంతా బాగుంది అంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటే కంప్యూటర్లోకి ఊదే పరీక్ష, అది లంగ్స్ కెపాసిటీ ఎలా ఉన్నది అనేది చూపిస్తుంది అనమాట. సో ఈ 2 పరీక్షలు చేసుకుని పేషెంట్కి ఏం ప్రాబ్లం ఉన్నది, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్లో మనకి ఆస్తమా అని తేలిందంటే ఆస్తమా ఎందుకు వస్తుంది, చలికాలంలో చలికి బాగా ఎక్స్పోజర్ అవటమా, లేకపోతే స్మోక్ ఇంకా ఫాగ్ ఎక్కువగా తగలటం వల్ల, స్మాగ్ అంటాం అనమాట దాన్ని, అది ఎక్కువగా తగలటం వల్ల వాళ్ళకి ఆస్తమా రిపీటెడ్ అటాక్ అవుతోందా, లేదా కొంచెం ఎలర్జిక్ ఆస్తమా అంటాం, ఎలర్జీ వల్ల మనకి ఆస్తమా రావటం. సో ఎలర్జెన్స్ అనేవి ఫుడ్ ఎలర్జెన్స్, నాన్ ఫుడ్ ఎలర్జెన్స్ ఉంటాయి. అవి ఏంటి అనేది ఇప్పుడు బ్లడ్ టెస్ట్లో కూడా తెలుసుకోగలుగుతున్నాము. సో ఆ టెస్టులు చేసుకుని ఎందుకు వస్తుంది ఎలర్జీ అనేది ఇదొకటి తెలుసుకున్నామంటే, ఇవన్నీ అవాయిడ్ చేస్తుంటే ఆస్తమా అనేది కంట్రోల్లోకి వస్తుంది. ఆస్తమా అనేది ఎప్పుడైనా సరే కంట్రోల్ చేసుకోగలిగే డిసీజ్. ఈ అన్ని పరీక్షలు చేయించుకొని ఎందుకు వస్తుంది అని డిసైడ్ అయ్యి మనం ఎలర్జెన్స్ని అవాయిడ్ చేసినట్టయితే బాబుకి ఆస్తమా చాలా తొందరగా కంట్రోల్ అవుతుంది. నేను చెప్పిన ఈ 3 కాకుండా పిల్లల్లో ఎక్కువగా అంటే 16 ఇయర్స్ కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళల్లో ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అనేది ఒకటి కనిపిస్తుంది అనమాట. ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా ఇమ్మీడియట్గా ఒక గేమ్, షటిల్లో లేకపోతే ఫుట్బాల్లో పిల్లలు ఆడిన తర్వాత ఇమ్మీడియట్గా వీజింగ్, ఆయాసం, దగ్గు అనేది స్టార్ట్ అవుతుంది. దానికి మనకి పేషెంట్ ప్రకారం సపరేట్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. సో ఏది అనేది కనుక్కుని దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది.